అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. మొదటి విడతగా 20 పోస్టుల్ని భర్తీ చేసింది. ఇందులో కూటమి ఎలాంటి ఈక్వేషన్ పాటించింది, జనసేనకి బీజేపీకి వచ్చినటువంటి మోతాదుని ఏ విధంగా చూడాలి, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. కూటమి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ 100 రోజులు సందర్భంగా ఆ సందర్భంగా అనౌన్స్ చేస్తారనుకున్నారు. బట్ 1-2 రోజులు అటు ఇటు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక 20 పోస్టులు అనౌన్స్ చేశారు. ఏంటి, ఎలా ఉంది బ్యాలెన్స్? డెఫినెట్గా అంటే వరదలు 100 రోజులు బుడమేరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ వరుసగా తిరుమల లడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అదే జరుగుతూనే ఉన్నాయి. ప్రకటించడం అనేది నెల్లూరు నుంచి చూసుకుంటే అజీజ్ అక్కడ ఎమ్మెల్యే అబ్దుల్ అజీజ్కి వక్ఫ్ బోర్డు ఇచ్చి కాడి నుంచి శివశంకర్ గారిని కాడి నుంచి చూసుకుంటే అంటే అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టే కనపడుతుంది. యాక్చువల్గా 30% ఇందులో ఏది సమతూకం ఏం పాటించారు? సామాజిక సమతూకం పాటించారా, లేదంటే పార్టీల బ్యాలెన్స్ పాటించారు? మైనార్టీలకు ఇచ్చారు, తర్వాత ఎస్సీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, కాపులకి ఇచ్చారు, అన్ని కులాలకి సమ ప్రాధాన్యత ఇచ్చినట్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే 30% పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇంకా జనసేనకు 6 రావాలి, 3 వచ్చినాయి. అంటే సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది, 15% వచ్చినాయి. సెకండ్ లిస్ట్లో ఉంటాయో చూడాలి. అయితే ఇక్కడ బీజేపీకి మరి 5%, లంకా దినకర్ ఒక పోస్ట్ వచ్చింది. ఇక చూసుకుంటే జనసేనకి మొదటి నుంచి కూడా ఇప్పుడు కూటమిలో రావడానికి కారణమైంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. సెంటర్లో కలిపాడు, ఇక్కడ కలిపాడు కాబట్టి జనసేనకి ఎవరికి వస్తాయని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. వీర మహిళలు, చాలామంది ఔత్సాహికులు. దీంట్లో కీలకమైనది ఫస్ట్ది తమ్మిరెడ్డి శివశంకర్ గారు. 6 సంవత్సరాలు సర్వీస్ ఉంటే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా గ్రూప్ 1 ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి కూడా వదిలేసుకొని ఆయన అమ్మటి నడిచాడు. ఆయనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అన్నారు. తర్వాత అది కూడా చివరి నిమిషంలో రాలేదు, అది కూడా మిస్ అయింది. పంచకర్ల రమేష్ వచ్చేతలకి పెందుర్తి. అయినా కానీ ఏ రోజు కూడా పార్టీ కీలకమైందేనా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్? అంతే కదండి. స్కిల్స్ ఇన్ సైన్సెస్కి ప్రాధాన్యత ఇస్తున్నాడు. 10 మందితో కలిపి ఒక కుటీర పరిశ్రమలాగా వాళ్ళకి తగ్గ ఉపాధి. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే పాలసీలు చెప్పారో దానికి అనుగుణమైనటువంటి విభాగాలే వచ్చినట్టు చాలా కీలకం. ఇది చూడండి, పౌర సరఫరాల కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు పౌర సరఫరా కార్పొరేషన్ ఉంది. దానికి చైర్మన్గా ఎవరిని వేశారు? ఈయన తోట సుధీర్, తోట మెహర్ సీతారాం సుధీర్ అని కాకినాడ నుంచి మంచి సీనియర్ అడ్వకేటు. కాకినాడలో వేయటం ఆంతరం ఏంటి? ఆ సివిల్ సప్లై కేంద్రంగా అడ్డాగా నడుస్తుంది, స్కామ్ అంతా అక్కడ ఉంది కాబట్టి సివిల్ అది చాలా విడుతున్న ఏరియా కాబట్టి అందరికీ నిత్యావసర వస్తువులు అందజేయాలి. దానికి 55,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ గోడౌన్లో దొరికినాయి. దీన్ని ఏం చేయాలి నెక్స్ట్? దాని మీద కేసులు ఫైల్ చేశారు దూరంపూడి మీద. ఇక మంత్రిగా మనోహర్ గారు ఉన్నాడు. ఇక అడిషనల్గా ఈయనకి సుధీర్ గారు రావటం వల్ల ఇంకేంటంటే ఈ సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇక మరింతగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే మీరన్నట్టుగా రెండోది ఈయన తమ్మిరెడ్డి శివశంకర్ గారు. ఈయన పోస్ట్ చాలా కీలకం. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఈయనకి ఎక్కడ ఏంటి ఉందని తెలుసు, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా కీలకమైన శాఖ కాబట్టి ఈయన దానికి గురుతర బాధ్యత చేయగలడు. ఎంప్లాయ్మెంట్ కూడా ఈ జనసేన పార్టీ నుంచి ఈయనకి ఇచ్చారు కాబట్టి ప్రూవ్ చేసే అధికారం ఉంది. ఇకపోతే మూడవది వేములపాటి అజయ్ కుమార్, నాగబాబు గారి క్లాస్మేట్, నెల్లూరు. పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చి ఇక్కడికి వచ్చారు. వచ్చాక ఈయన జాతీయ టిట్కో తీసుకున్నారు, అంటే గృహాలు అక్కడ కూడా చూడు. జగన్ గారు ఇచ్చిన జగనన్న కాలనీలు ముంపుకి ఎలా గురైనాయో డిజిటల్ క్యాంపెయిన్ చేశారు. దాంట్లో కీలకంగా ఈయన కూడా ఉన్నాడు. అది కాకుండా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి గెలవటంలో చాలా కీలక పాత్ర వహించారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. క్రమశిక్షణ కమిటీ కూడా ఈయన చూస్తున్నారు కాబట్టి ఈయనకి కూడా టిట్కో ఇల్లు. నేషనల్ మీడియా కూడా ఆయన చూస్తున్నాడు, నేషనల్ జాతీయ మీడియా కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి జనసేనకి మంచి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి కీలకమైన 3 కూడా సివిల్ సప్లై అంటే ప్రజల్లోకి వెళ్ళేది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కీలకమైన శాఖలు వాళ్ళ పార్టీకి ఇచ్చినట్టు పార్టీ కూడా ఇచ్చాడు. కొనకల నారాయణ ఉన్నాడు సార్, ఏపీఎస్ఆర్టీసీ ఎంపీగా పోటీ చేశాడు సార్, అనుభవం ఉంది. ఇప్పుడు ఎంపీగా ఇవ్వలేరు. అప్పుడు బాలశౌరి గారు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి ఆయనకి? ఆయన సార్ రాష్ట్రం విడిపోయేటప్పుడు దెబ్బలు కూడా తిన్నాడు సార్ ఆయన. ఆయనకి ఏపీఎస్ఆర్టీసీ మంచి ఇచ్చారు కదా. పీతల సుజాత ఉంది, ఆమె కూడా మాజీ మంత్రిగా పనిచేసింది, ఆమెకు కూడా ఇచ్చారు. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేలా గోవింద్కి ఇచ్చారు. అనకాపల్లి టికెట్ త్యాగం చేశారు కాబట్టి ఇచ్చారు. టికెట్ త్యాగం చేసిన వాళ్ళందరికీ ఇచ్చినట్టు అంటే ఈ లెక్కను చూస్తే ఆల్మోస్ట్. మంతెన రామరాజు ఉండి టికెట్ త్యాగం చేశారు, ఏపీఐఏసి ఆయనకి ఇచ్చారు. అలానే ఇప్పుడు అబ్దుల్ అజీజ్ కూడా నెల్లూరు రూరల్ టికెట్ ఆశించాడు. వీళ్ళంతా వచ్చేదానికి ఈ బ్యాచ్ లో అంటే ఈ 20 మందిలో ప్లస్ ఒక వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ కూడా మునిరత్నంకి ఇచ్చేసారు. సో 21 మందిని ఆయన అకామిడేట్ చేశారు. సో ఈ ఓవరాల్ దీనిలో ఫస్ట్ ఫేజ్ వచ్చిన దానిలో నంబర్ కొంచెం తక్కువైనా కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి విభాగాలు జనసేనకి అలానే
బీజేపీకి కూడా లంకా దినకర్కి ఇంపార్టెంట్ ఆయన ఒక వాయిస్, బీజేపీ వాయిస్ 20 సూత్రాల ప్రణాళిక అమలు చాలా మంచి పథకం ఇచ్చారు ఆయన. సో అది కూడా ఇంపార్టెంట్. డెఫినెట్ గా అండి. సో మిత్రపక్షాలకి ఈ సమతూకం పాటించారని చెప్పని అనుకోవచ్చా? అంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి, అంటే అది సెకండ్ లిస్ట్లో వస్తుంది, ఎదురు చూడాలి. ఫస్ట్ ఫేజ్లో ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు అన్ని స్థానాలు పోటీ చేయాలి. కానీ నుంచి మిత్రపక్షంలో 21 సీట్లకి జనసేన పోటీ చేసింది, బీజేపీ కొన్ని సీట్లు పోటీ చేసింది, మిగతా అన్ని కూడా వీళ్ళు పోటీ చేశారు. ఎక్కువ హోప్ ఉంది కాబట్టి ఎక్కువగా ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఫేజ్ లో పెరిగే త్యాగాలు చేశారు కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ లో ఇప్పుడు కూటమికి జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు ఎక్కువ వచ్చే అవకాశం స్పష్టంగా. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది 20+1 21 మందికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకి సంబంధించిన జీవోని కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. అలానే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం చూస్తే నంబర్ కొంత తగ్గినప్పటికీ కూడా ఏ శాఖలు అయితే ఆశించారో అవే జనసేనకి, బీజేపీకి దక్కాయి. కాబట్టి మిత్రధర్మం ప్రకారం రాబోయేటువంటి అపాయింట్మెంట్స్లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.